హాయ్ టు ఆల్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను వాకింగ్ అయితే వెళ్తున్నాను. నా ఫ్రెండ్ అయితే అక్కడ రోడ్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇంకా వీణా రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను త్వరగా అయితే వెళ్తున్నాను. బికాస్ తను ఆన్ ద వేలో వెయిట్ చేస్తుంది. ఇంకా రోడ్ సైడ్ అక్కడ బాగోదు కాబట్టి నేనైతే త్వరగా అయితే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిది అయితే బర్త్డే ఉంది ఈరోజు. సో దానికోసం అయితే ఇంకా నేను తను కలిసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించాలని చెప్పేసి ప్లాన్ అయితే చేశాము. సో ఇంకా అమ్మాస్ పేస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా తీసుకొని కటింగ్ అయితే చేపియాలా. ఇంకా నేను రీచ్ అయిన తర్వాత ఇంకా వీణా 2-3 మినిట్స్కే వచ్చేసింది. ఇంకా 3 మెంబర్స్ కలిసి అయితే బైక్లో స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వీడియో నేను తీసింది కూడా జాన్ మంత్లో అనమాట. ఏ డేట్కి తీసాను అని కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు గ్యాలరీలో చూస్తే ఈ వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకా వీడియోగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫైనల్గా మేము అమ్మాస్ పేస్ట్రీస్ కూడా రీచ్ అయిపోయాము. అక్కడ ఏ ఫ్లేవర్ బాగుంటుంది అని అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అన్నీ చూసాము. ఇంకా చూసిన తర్వాత కేక్ కూడా తీసుకున్నాము. ఏ ఫ్లేవర్ తీసుకున్నామంటే స్పానిష్ డిలైట్ అయితే తీసుకున్నాము. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేక్ అనమాట. చాలా బాగుంటుంది. 2 ఫ్లేవర్స్ టేస్ట్ వస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా సిల్వర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే చూస్తున్నాం అనమాట కలెక్షన్. అండ్ కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని హెవీగా ఉన్నాయి. ఇంకా వీటిల్లో అన్నీ చూసుకుంటూ ఏది బాగుంటుంది, తన హ్యాండ్కి ఏది సెట్ అవుతుంది, ఏది లేదు అని అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకునేటప్పుడు నేను వీణా అండ్ శాలిని అయితే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ నీ బర్త్డేకి నాకు ఈ నెక్లెస్ కావాలా, లేదా ఈ గోల్డ్ కావాలా, గోల్డ్ వాచ్ కావాలా, నీకు ఇది ఇస్తాను, నాకు ఇది, ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సో ఆ వాయిస్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే గోల్డ్ షాప్లో చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, మా వాయిస్ చాలా లెస్గా వస్తుంది. సో ఇంకా క్లమ్జీగా ఉంటుంది వాయిస్లో అని చెప్పేసి నేను ఇంకా అదే కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నా చేయికి వేసి తనైతే చూస్తుంది. ఇది అండ్ ఇంకొకటి వేసింది. సో ఈ 2లో ఏది తీసుకున్నాము, ఏది బాగుంటుంది, తన హ్యాండ్కి ఏది సెట్ అవుతుందని అయితే చూస్తుంది అనమాట నా హ్యాండ్కి వేసి. సో 2 బాగున్నాయి, నాకు 2 నచ్చింది. మరీ అంత ఓవర్గా లేదు, మరీ అంత సింపుల్గా లేదు, బాగుంది, క్యూట్గా బాగుందనమాట. ఇంకా వచ్చే కొంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా హై కాస్ట్ అయితే పెరిగిపోతుంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Chandana. Happy birthday to you.
ఇంకా మా సైడ్ అయితే కేక్ కటింగ్ అయిపోయిందనమాట. సో ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తూ ఉంది. సో తనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఏదన్నా థింగ్ ఉండొచ్చు, లేదా ఏదన్నా చిన్నది ఉండొచ్చు అన్నట్టుగా అనుకునింది. ఐ మీన్ చిన్నది అంటే రింగ్ ఇలాంటిది ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిందేమో. బట్ బ్రాస్లెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ సిల్వర్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నా పర్సనల్గా నాకు గోల్డ్ కంటే ఎక్కువ ఇష్టమైనది సిల్వర్ అనమాట. మీరు ఎప్పుడైనా చూసి గమనించండి. నా గోల్డ్ అయితే ఎక్కువ నేను ప్రిఫర్ చేయను, అండ్ వేసుకోవాలన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. సో సిల్వర్వి అయితే అవి పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, నాకు సిల్వర్ వేసుకోవాలని చాలా ఇష్టం అన్నమాట. సో అందరూ అంటూ ఉంటారు ఊర్లో పెద్దవాళ్ళందరూ, నీకు ఇప్పుడు సిల్వర్ ఇష్టం ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో అయితే నీకు డెఫినెట్లీ గోల్డ్ అయితేనే ఇష్టం ఉంటుంది, కావాలంటే చూడు, ఈ మాట గుర్తుపెట్టుకొని రేపు ఫ్యూచర్లో అయితే చూడు అని చాలామంది అంటారు మా రిలేషన్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు సిల్వర్ అయితే బాగా ఇష్టం అనమాట. సో ఇక్కడ శాలిని అయితే వేసేసింది. ఇంకా బ్రాస్లెట్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చందన వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు అనమాట. ఇది ఫ్యామిలీ సైడ్ నుంచి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసింది. సో మాకు తెలీదు అక్కడికి వెళ్ళేంత వరకు. సో ఇంకా చందన వాళ్ళ సిస్టర్ కూడా ఫ్యామిలీ తరపు నుంచి కేక్ అయితే తెప్పించి ఇలా మేము ఫ్రెండ్స్ సైడ్ నుంచి కేక్ కట్ తర్వాత ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా జరిగిందనమాట. ఇంకా వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అక్క వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇంకా వాళ్ళని అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా చందనాన్ని కూడా ఎందుకు షూట్ చేయలేదంటే స్క్రీన్ మీద కనిపించడము వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇంకా మనం ఫోర్స్ చేయలేము కదా, అందుకని చెప్పి నేను ఫేస్ అయితే నేను షూట్ చేయలేదన్నమాట. సో ఈ క్యాండిల్స్ వచ్చేసి ఇక్కడ మ్యాజిక్ క్యాండిల్స్ అయితే తను వాంటెడ్లీ తీసుకొని వచ్చింది, కొంచెం ఫన్నీగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి. సో అవి ఆఫ్ అవుతున్నాయి, మళ్ళీ ఆన్ అవుతున్నాయి. తనైతే నవ్వుకుంటూ ఊపుతూ ఉన్నిందనమాట. సో ఈ కేక్ కూడా కటింగ్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ కానీ అండ్ వెజ్ పప్స్, మిక్చర్ ఇలాంటివి అయితే చాలా ఐటమ్స్ పెట్టిందనమాట. అండ్ ఆ రోజు ఇంకా అక్కడే కూర్చొని ఇంకా ఫ్యామిలీ లాగా కూర్చొని చాలా బాగా మాట్లాడుకొని స్పెండ్ చేసుకుని చాలా బాగున్నది ఆ రోజు డే మొత్తము, ఐ మీన్ ఈవినింగ్. సో ఆంటీ ఇంకా ఫైనల్కి అమ్మకు కూడా కేక్ అయితే బాక్స్లో వేసి పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు ఈ వీడియో చూస్తున్నట్టే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.